టేకాఫ్కు ముందు ఇంజిన్లో సమస్యలు, గాల్లో ఉండగా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ల్యాండింగ్ సమయంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మన దేశీయ విమానాల పరిస్థితి ఇది. ఈ కారణాలతో గత కొన్ని రోజులుగా పలు విమానాలు ఆలస్యం కావడం లేదా అత్యవసరంగా మళ్లించడం లేకపోతే రద్దే చేయడం జరుగుతోంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటేనే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుంటున్నటువంటి ప్రయాణికులకు ఈ వరుస ప్రమాదాలు మరింత షాక్ ఇస్తున్నాయి. టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి విమానం గాల్లో ఉన్నంతసేపు, అదేవిధంగా ల్యాండింగ్ అయ్యేటువంటి సమయంలో ప్రయాణికులు ప్రాణాలు గాల్లో తేలుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఉండగా కొన్ని గంటల వ్యవధిలోనే 2 విమాన ప్రమాదాల నుంచి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకోవడంతో బ్రతికి బట్టకట్టారు. కోల్కతా నుంచి శ్రీనగర్కు బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఇంధనం లీక్ అయింది. దీంతో వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇక ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 3 గంటల పాటు గాల్లోనే అది చక్కర్లు కొట్టింది. తిరిగి బయలుదేరినటువంటి ఎయిర్పోర్ట్లోనే విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళితే కోల్కతా నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6E6961 ఇంధన లీకేజీ సమస్య కారణంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో సిబ్బందితో సహా మొత్తం 166 మంది ప్రయాణికులున్నారు. ఇంధన ట్యాంక్ నుంచి ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే అలర్ట్ అవడం జరిగింది. వెంటనే వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేసి అత్యవసర ల్యాండింగ్కి అనుమతి కోరగా ఏటీసీ అందుకు ఆమోదం తెలిపింది. దీంతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి కూడా విమానాన్ని సురక్షితంగా రన్వేపై దించారు. ఇక సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని పరిశీలించడం జరిగింది. మరమ్మతులు చేసే పనిలో పడింది. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత విమానం తన గమ్యస్థానానికి బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధంగా ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో దానిని ముంబై విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రయాణికులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్న ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరో షాక్ ఇచ్చింది. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి గాల్లో ఉన్న విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా బయలుదేరిన ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా మంగళవారం అర్ధరాత్రి 1:15 ముంబై ఎయిర్పోర్ట్ నుంచి AI-191 విమానం అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నగరానికి ప్రయాణికులతో బయలుదేరడం జరిగింది. బయలుదేరిన కొన్ని గంటల తర్వాత విమానంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ముంబై ఏటీసీకి సమాచారం ద్వారా అందించారు. స్పందించిన ఎయిర్పోర్ట్ అధికారుల సూచన మేరకు సదరు ఎయిర్ ఇండియా విమానాన్ని ఈ తెల్లవారుజామున 5:30 ముంబై ఎయిర్పోర్ట్లో సురక్షితంగా దించడం జరిగింది. విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఏర్పడిన సమస్యను గుర్తించేందుకు సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు సమస్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రస్తుత విమాన ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు ఇప్పటికే వివరించారు. అంతవరకు ఆ ప్రయాణికులకు ముంబైలో వసతి సౌకర్యాలు కల్పించినట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల ఆరంభంలోనూ వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానాన్ని దుబాయ్కు మళ్లించడం జరిగింది. దేశీయ విమానాల్లో తరచుగా ఏర్పడుతున్న సమస్యల కారణంగా ప్రయాణికులు ఆ విమానాలను ఎక్కాలంటేనే జంకుతున్నారు.